ఆదిశంకరాచార్యుల వారు వైష్ణవులని 32 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి వచ్చినట్టు ఎక్కడ ఆధారాలు లేవని, అంటే తిరిగి వచ్చినట్టు లేదు కదా, అటువంటి టైంలో అలా ఎలా జరుగుతుంది అని ఆయన చెప్తున్నారు. ఆదిశంకరాచార్యుల వారు వైష్ణవుడు అని చెప్పి ఈయనకు ఎవరు చెప్పారు? ఈయనకు ఎవరన్నా చెప్పారా? ఈయన ఏ కాలం వాడు? ఆదిశంకరాచార్యుల వారు ఏ కాలం వారు? ఆదిశంకరుల వారు శివకేశవులకు భేదం లేదని చెప్పి అద్వైత మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. అదే అద్వైత మతమే కాకుండా ఈరోజు షణ్మత స్థాపనాచార్యగా ఈ షణ్మతాన్ని స్థాపించి వాళ్ళ యొక్క పూజా విధానాలు షణ్మత విధానంలో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరుల వారు వైష్ణవుడా శివుడా అని చెప్పేదానికి ఈయనెవరని, ఈయనకేం సంబంధం అసలు? ఈయనెవరైనా ఏమన్నా నువ్వెవరని అడిగితే ఏం చెప్తాడు? కాబట్టి ఇవన్నీ మానుకోమనండి. ఆదిశంకరాచార్యుల వైష్ణవుడా శివుడా అనేటువంటిది ఎవరి హిందూ సమాజానికి అనవసరం. ఎవరు అడగడంలా. వైష్ణవులు వచ్చి మీరు శైవులా వైష్ణవులా అని అడగల. ఈయన ఎందుకు భేదాభిప్రాయాలు తేవడం? కేవలం ఏదో ప్రచార ఆర్భాటం కోసం తన వార్తలకు ఎక్కడానికి ఇటువంటివి చేస్తే ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాం.